ప్రణతి. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది, సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగింది. నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలి, అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలి. ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చన్నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చన్నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు. నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చన్నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది, సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగింది. నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలి, అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలి. ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే. అచ్చన్నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. ఈ పాట నీకు చాలా నచ్చిన సాంగ్ కదా? లాస్ట్ పల్లవి పాడావు కదా, దాంట్లో ఆ ఒరిజినల్ కాంపోజిషన్ కాకుండా ఏవైనా కొంచెం మార్చాలని అనిపిస్తే నువ్వు ఏ లైన్ మార్చుతావు, అది ఎలా పాడతావు? మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చన్నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు. ఇది నీ ఇంప్రొవైజేషన్, ఇది నువ్వు యాడ్ చేసి ఉంటావు. అది ఒరిజినల్ కదా? నీ సొంతమా? నా బంగారమే, నా బుజ్జే. జడ్జెస్, Pranati, I want to eliminate you right now. నువ్వు ఎందుకు కాంపిటీషన్కి వచ్చావు నాకు అర్థం కావట్లేదు. ప్లేబ్యాక్ మెటీరియల్ యార్. థ్యాంక్ యూ. ఎంత
బాగున్నాయో ఆ ఎక్స్ప్రెషన్స్ మధ్యలో. నువ్వు ఆల్రెడీ అంతా నేర్చేసుకొని అంతేలే మహాసంగ్రామం అంటే ఈ మాత్రం ఉండకుండా ఎలా. థ్యాంక్ యూ వాట్ అ వాయిస్, ఎంత అద్భుతంగా ఉందో, నీ గొంతు ఎంత బాగుందో, ఎక్స్ప్రెషన్స్ ఎంత బాగున్నాయో. థ్యాంక్ యూ. ఇంకోటి ఇక్కడ ఫర్ ఎనీ ఫీమేల్ వాయిస్ అది భలే మేనేజ్ చేసావు ఎవ్రీ టైం. నేను అదే గమనిస్తూ ఉన్నాను. ఫర్ ఎనీ ఫీమేల్ సింగర్ మనకు ఆ ప్రాబ్లం ఉంటుంది. స్ట్రైట్ గా అచ్చం నా మనసును కనీసం కొంచెం నజల్ టచ్ అవుతుంది. బట్ అకారం చూసావా షార్ప్ అయిపోయింది. ఇట్స్ ఇంపాసిబుల్. సచ్ అ గ్రేట్ సాంగ్, సచ్ అ వండర్ఫుల్ సింగింగ్ శ్వేతా మోహన్. ఎస్ మ్యామ్. ఐఎమ్ సో బ్లెస్డ్. థ్యాంక్ యూ సార్. Are you in school or whatever? What's happening? 10th రాసాను సార్. Okay, ఎందుకు రాసావు? మాస్టారు మాస్టారు నువ్వు PhD అంతా రాసే, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, యూ డూ ఆల్ దట్, బట్ యువర్ ఫైనల్ డెస్టినేషన్ హ్యాస్ టు బి మ్యూజిక్. You are born for music. థ్యాంక్ యూ సార్. 10th standard girl, but who has 50 years of experience in music. అలాంటి ఒక విద్వత్, your approach towards singing is so professional. It's unbelievable. There's a lot of maturity also in your approach towards what you're doing, what you're singing, what you're saying, what you're speaking. Pranati ఒక రోజు పెద్ద సింగర్ గా with lot of her own hits. థ్యాంక్ యూ. All the best, Pranati. Proud of you. Keep singing. థ్యాంక్ యూ సో మచ్. ప్రణతి సార్. చాలా బాగా పాడావు. ముఖ్యంగా ఇంత మంచి బాణి ఇచ్చినందుకు జీవి ప్రకాష్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు. ఎందుకంటే నువ్వు చరణం చూడు, చరణంలో మొదటి లైన్ తారారా 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 తారారా, ఆ వాక్యాలు వచ్చిన తర్వాత గుండెపై ఇలా, అది ఊహించలేవు. చాలా కొత్తగా చేశారు జీవి ప్రకాష్ గారు. అట్లాగే ఇందులో సాహిత్యం కూడా చాలా బాగా రాశారు శాస్త్రి గారు. గుండెపై అలా నల్లపూసలా అందంగా నేను 100 ఏళ్ళు మొయ్యాలనిపిస్తుంది. మంచి మంచి భావన, చాలా మంచి భావన. ఇంత మంచి భావాలు, ఇంత మంచి బాణి ఇచ్చిన జీవి ప్రకాష్ గారికి, జోగయ్య గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ముఖ్యంగా నీ విషయంలో నేను గమనించింది ఏంటంటే చాలా కష్టాలు ఉన్నాయి ఈ పాటలో. చాలా నోట్స్ అని చెప్పినట్టు సునీత గారు పైపైన చాలా ఉన్నాయి. అవన్నీ కూడా భూమి మీద నీకంటే తెలుగు భూమి మీద ఒక 7-8 మంది నీకంటే గొప్పగా పాడతారేమో, కానీ నీ అంత సౌకర్యంగా పాడతారని నేను అనుకోను. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ కష్టం లేకుండా చాలా అలవోకగా, సునాయాసంగా, చాలా సౌకర్యంగా పాడావు. అది గొప్ప లక్షణం. థ్యాంక్ యూ సార్. మామూలుగా పాడేటప్పుడు కొంచెం కళ్ళు మూసుకొని చేదు విషయం మింగినట్టు కాకుండా చాలా తీయగా, ఎంత తీయగా పాడుతున్నావో అంత తీయటి హావభావం నీ మొహంలో ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ అ బ్యూటిఫుల్ స్టార్ట్ ఫర్ మహాసంగ్రామం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్ డన్. Thank ఆల్ you. ద బెస్ట్. నాన్న సింగింగ్ షోలు ఎన్నో వస్తాయి, పాడుతా తీయగా సింగిల్ గా వస్తుంది. ఆయన 2వ సంవత్సరం నుంచే డోలకు వాయిస్తున్నాడు. ఇంత చిన్న డోలకుతో పుట్టాడు ఆయన. ఈ కార్యక్రమం మనోవేగంతో కొనసాగాలని కోరుకుంటున్నాను. ఆయన నన్ను చాలా తీర్చిదిద్దారు. చాలా మంచి అలవాట్లు, చెడ్డ అలవాట్లు కూడా నేర్పారు. అవన్నీ ఒక్కొక్కటి చెప్తాను. విక్టరీ వెంకటేష్ గారి సూపర్ హిట్ సాంగ్స్ ఈ పిల్లలు పాడి పోటీ పడబోతున్నారు. ప్రణయమా మా పని ఆ చేంజ్ నువ్వు చూపిస్తే బాగుంటుంది. బాగా పాడుతున్నావు కాబట్టి చెప్తున్నా. బాగా పాడలేదనుకో ఫెంటాస్టిక్ అని పెట్టేసేవాడిని. కులశేఖర్ గారు, ప్రేమి కులశేఖర్ గారు. ఎన్నెన్నో అందాలు ప్రశ్నకు ప్రశ్నే సమాధానంగా ఈ సంభాషణ సాగింది. సిరిగల చిలకలు ఇలదిగి నడుచుట న్యాయమా ధర్మమా. ఇట్లాంటి పాటలు పాడేటప్పుడు నీకు దమ్ము ఎక్కువ అవసరం. కొంచెం శృతి తగ్గించుకుంటే కూడా ఈజీ అవుతుంది. నిరుపేదెల్లు పొదరిల్లు. నీ స్కిల్ డెవలప్మెంట్ కి నీలో ఫైర్ నువ్వే క్రియేట్ చేసుకోవాలి. నేను ఎవరికన్నా తక్కువ అనుకుంటే నిలబడతావు, రాణిస్తావు. గాడ్ బ్లెస్ యూ. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. గావుకేకలు కామెంట్ నేను బాధ పెట్టి అది మా మైండ్లో పెట్టుకున్నావా? లేదు సార్. ఎందుకంటే ఇది పాడాల్సిన దానికన్నా కొంచెం తగ్గించి పాడావు. జరిగింది ఓ ప్రమాదం, ఏముంది నీ ప్రవేశం.
యేసుదాస్ గారిని ఈ మధ్య చూసే భాగ్యం కలిగింది. ఇంత ముందులా పాడలేకపోతున్నా, ఒక 3 గంటలు సాధన చేస్తున్నా అన్నారు. 84 ఏళ్ళు. మనం ఎక్కడున్నాం అనేది మనం తెలుసుకుంటాం. ఇన్నాళ్ళ దేహాలలో శూలమే ఉండదనా, ఆకాశమే నా హత్తుగా నీ కోసం వచ్చా ముద్దుగా ఒక ప్రొఫెషనలిజం కనపడింది నీ సింగింగ్ లో. హేమంత మంచుల్లో ఏకాంత మనసుల్లో వేటాడుకుంటున్నానే నిన్నే నీ గొంతును భుజాన వేసుకునే బాధ్యత నాది. నీరసమీదే యమునాతి అయితే నువ్వు ఈ సీజన్ 26 ఛాంపియన్ అవ్వాల్సిన అవసరం లేదు కదా, ఎలాగో రికార్డింగ్. లేనిపోని కూని రాగము లేచిరా అంటున్నది. నీ గొంతులోని ఒక మత్తుదనం ఈ పాటకు అక్షరాల అలా సరిపోయింది. కలయా నిజమా నిజమా అంటూ ఉంటాడు ఆయన. ఈయన చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నట్టుంటారు. రేగి హాయి మహిమా ఈ వేదిక చూసినప్పుడంతా అన్నయ్యని చూసినంత ఆనందం మీకు ఒక్క నమస్కారంతో సరిపోదు సార్. తెలుగు జాతికి మీరు దొరికిన ఆణిముత్యం.